మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఇన్సల్ట్ ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఎక్కడో కొన్ని ఫేస్ చేసి ఉంటారు, ఎక్కడో ఒక చోట. దాన్ని అధిగమించడం ఎలా? ఏంటంటే మేము వాళ్ళు ఇన్సల్ట్ చేశారు కదా అని చెప్పేసి చాలామంది వాళ్ళ మీద కోపంతో సంథింగ్ ఫీల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ మీద కసిలు పెంచుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళ మీద ఎప్పటికీ కోపం ఉండిపోద్ది, వీళ్ళ మధ్య ఇంతమంది మధ్య నన్ను ఇన్సల్ట్ చేశారు అని చెప్పేసి. లేదా ఒక ఆఫీస్ విషయంలో కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మన వర్క్ మీద మనకు ప్రొఫెషన్ ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, మంచిగా చేస్తాం. అయినా ఎవరొకరు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక చిన్న విషయంలో పొరపాటు జరగడం వల్ల. అది మనం దృష్టిలో పెట్టుకుని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం, మైండ్లో ఎన్నెన్నో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళే గుర్తొస్తుంటారు ముందు, ఆ చిరాకు పెంచుకుని వాళ్ళ మీద కోపంతో ఎన్నెన్నో చేస్తుంటాం. ఇలా కాకుండా దాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఒకటి, మర్చిపోవడం జరగదు. ఎందుకంటే యువర్ బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ సర్వైవల్. కాబట్టి అది మళ్ళీ తిరిగి రేపు పొద్దున బతకాలి కదా, ఈ ప్రపంచంలోనే బతకాలి కదా, అంటే అదే మనుషుల్ని ఫేస్ చేయాలి కదా. సో బ్రెయిన్ ఏం రిలీజ్ చేస్తుంది? కెమికల్స్. ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్, ఫైట్ ఆర్ ఫ్లైట్, ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే కార్టిజోల్ రిలీజ్ అవుతుంది బాడీ, నెగిటివ్ కెమికల్ అనమాట. అది ఎంత రిలీజ్ అయిపోతుంది అంటే నీ హార్ట్ పైన ఇమ్మీడియట్ గా అడ్రినాలిన్ ఇవన్నీ పడిపోతుంటాయి. యూ విల్ ఫీల్ లైక్ నాకు ఇక్కడ ఉండాలని లేదు, హైదరాబాద్ మొహం పైన పేపర్లోనే ఇసిరేసి పోడా నువ్వు నీ జాబ్ అని అనాలి, లేదా నేనే వారిపోవాలి అక్కడ నుంచి. నెక్స్ట్ డే నేను మళ్ళీ రాను ఆఫీస్కి. యువర్ బాడీ ఈస్ రిలీజింగ్ దిస్ కెమికల్స్. నువ్వు ఆ మెమరీని ఎలా మర్చిపోతావు? లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, రైట్? లైఫ్ లాంగ్ బ్రెయిన్ మర్చిపోనివ్వదు. ఎందుకో చెప్తా. నెక్స్ట్ టైం మళ్ళీ ఫేస్ చేయకూడదని బ్రెయిన్ తయారైబడింది. సో అది మళ్ళీ నేను ఆ సిచ్యువేషన్లోకి నేను దీన్ని పంపించకూడదంటే నేను తను నెక్స్ట్ డే మార్నింగ్ లేసాక ఆ ప్లేస్కి వెళ్లకుండా నేను కంట్రోల్ చేయాలి అని బ్రెయిన్ నీకు సిగ్నల్స్ పంపిస్తుంది, విచ్ ఈజ్ నాట్ రాంగ్, రైట్? లేదా నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. ఈగో వెంటనే ఈగో వచ్చేస్తుంది. అదేంటి నేను ఆ పర్టికులర్ క్యాడర్, నువ్వు నన్ను ఎట్లా ఇన్సల్ట్ చేస్తావు అందరి ముందు? అక్కడ చిన్నవాళ్ళు ఉంటుండే, నాకంటే చిన్నవాళ్ళు ఉంటుండే. హౌ కెన్ యూ డూ దిస్ ఆర్ హౌ కెన్ షీ డూ దిస్, రైట్? సో ఈ ఇన్సల్ట్ అన్న పదాన్ని నేను ఇదొక ఎమోషన్ సంజయ్, దిస్ ఇస్ నాట్. నేను ఇంకొకటి చెప్తాను, ఏ ఎమోషన్ చెడ్డది కాదు. ఏ ఎమోషన్ కూడా సైకాలజీలో అసలు ఉంది, నథింగ్, నో ఎమోషన్ ఈజ్ నెగటివ్. కానీ వాటిని మనం ఎలా చేస్తాం అన్న దాన్ని బట్టి పాజిటివ్ నెగిటివ్ అవుట్కమ్స్ వస్తాయి మన లైఫ్లో. నెక్స్ట్ సిచ్యువేషన్ పాజిటివ్ గా క్రియేట్ అవ్వాలా, నెగటివ్ గా క్రియేట్ అవ్వాలా అన్నది మాత్రమే మన చేతిలో ఉంది, రైట్? బట్ ఎమోషన్ ని జడ్జ్ చేయొద్దు. వెన్ యూఆర్ ఫీలింగ్ ఇన్సల్టెడ్ యూ అక్నాలెడ్జ్, యాక్సెప్ట్ చేయండి ఇన్సల్టింగే ఫీలింగ్ ఉంది. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది లెవెల్ బై లెవెల్ ఉంటాయి సంజయ్. ఫస్ట్ లెవెల్ ఈస్ ఇగ్నోర్ చేయండి. whenever you face that person, ఇగ్నోర్ చేయండి. స్మైల్ వల్ల ఏం పోయేది లేదు. కోపం వచ్చినంత మాత్రాన స్మైల్ చేయడానికి చేయకూడదని ఏం లేదు. ముఖం తిప్పుకొని పోతారు చూడు ఇట్లా కొత్తమని. లేదా లోపల ఫుల్ నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు, బయటికి మాత్రం నవ్వుతా ఉంటారు. దిస్ ఇస్ అ ఫేక్ స్మైల్. పర్లేదు, ఇట్ హెల్ప్స్ అ లిటిల్ బిట్, బట్ స్టిల్ ఇగ్నోర్ దట్ పర్సన్ ఫర్ అ వైల్. మళ్ళీ వెళ్ళి నీకు ఆల్రెడీ దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలినోడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దెబ్బలు తినే సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకోకుండా ఉండగలగాలి, రైట్? నెక్స్ట్ లెవెల్ స్టే కామ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మన దాన్ని ఏమంటారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బయటకి వచ్చేది ఇక్కడే. నువ్వు కామ్ గా ఫేస్ చేస్తావా సిచ్యువేషన్, లేకపోతే ముఖం మీద ఫైల్ ఇసిరి కొడతావా, లేకపోతే నిన్ను నువ్వే హర్ట్ చేసుకుంటావా? దెర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్. ఆ టైంలో మాక్సిమం ఎవరు ఎమోషన్ కంట్రోల్ చేసుకోరు. ఒక ఏదైనా నోటుకు వచ్చింది అనేయడం, లేకపోతే నువ్వు నాకు చెప్పేదంటే నీ గొడవ పెట్టి, లేదంటే రిజైన్ చేసేయడం, ఇంత పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకటి చెప్తాను, ఇక్కడ మన సెల్ఫ్ కంట్రోల్ అన్నది పెంచుకోకపోతే ఆ టైంలో చాలా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటాం, చాలా భయంకరంగా తీసుకుంటాం డెసిషన్స్. దానివల్ల మనమే కాదు, మన వెనకాల మన ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. మళ్ళీ తర్వాత రిగ్రెట్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అరే ఒక్క సెకండ్ ఆపుకుని ఉండింటే ఆ కోపాన్ని ఎంత బాగుండేది. రిజైన్ చేసి ఉంటే కోపంలో 2-3 days వెళ్ళాక అయ్యో అనవసరంగా మానేసాను, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది, ఒక్క క్షణం ఆలోచించుంటే సరిపోదును అని చాలా మంది ఫీల్ అవుతారు, చాలా మంది అనుకుంటారు. సో అందుకే ఆ సెకండ్ లెవెల్లో స్టే కామ్.
టైం తీసుకొని ఒక్క నిమిషం ఆ మూమెంట్ మాట్లాడకండి. ఓకే. ఇన్సల్ట్ చేసిన వాడు అరుస్తున్నాడంటే చుట్టుపక్కల కనబడుతోంది కదా, యా ఎవడు సెల్ఫ్లెస్ కంట్రోల్ పర్సనో కదా, యా ఎవడు అరుస్తున్నాడో వాడికే లెస్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది సంజయ్. యా మనం ఏమనుకుంటాం అంటే ఎవడైతే అరుస్తాడో వాడికి బాగా కంట్రోల్ ఉందని. నా ఎవరైతే కామ్గా ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉంది. వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారు వీళ్ళు. ఎస్ రైట్. నలుగురు నాలుగు విధాలా నవ్వుకుంటారు, మనకేంది రైట్. లో క్లాస్ ఎవరన్నా అంటారు, ఒక 100 మందిలో మనం అందరికీ నచ్చాలని లేదు కదా, 100 మందిలో 100 మంది నవ్వుతారని కూడా లేదు కదా. నీ టీం ఉండుండొచ్చు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళల్లో నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో థింక్ అబౌట్ దెమ్ ఆల్సో. ఆ టైంలో అవి ఏం అవసరం లేదు, కామ్ ఉండండి. ఫస్ట్ కామ్ ట్రై చేయండి. థర్డ్ లెవెల్ హ్యావ్ ఏ ప్లాన్. ఇప్పుడు ఈ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తాం అన్నది ఇక్కడ ప్లాన్ పెట్టుకోండి. జస్ట్ గో బ్యాక్, ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే అక్కడైనా సరే ఇమీడియట్గా కూర్చోండి. ఏ మాట అన్నందుకు దాని ఆపోజిట్ వర్డ్ వాళ్ళ నోటి నుంచే రావాలి. టేక్ ద స్వీటెస్ట్ రివెంజ్ యూ కెన్. రివెంజ్ వద్దు, రివెంజ్ ఇస్ నెగటివ్. ఓకే, అంటే నేను ఫేస్ చేశాను, నువ్వు కూడా అంతే పెయిన్ ఫేస్ చేయాలి అనటం రివెంజ్. స్వీట్ రివెంజ్ ఎట్లుంటదంటే, నువ్వు నన్ను ఏదైతే తిట్టినావో దాని ఆపోజిట్ పర్సనాలిటీ నేను నీ దగ్గరకు వస్తా, నీ దగ్గరకు వచ్చినాక నీకు ఏ ఆప్షన్ ఉండకూడదు అదర్ దాన్ బా యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అనడం తప్ప. నౌ హ్యావ్ అ ప్లాన్. నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళేసరికి నాకు ఎలా పిలువబడాలి, ఎన్ని సంవత్సరాల్లో పిలువబడాలి, ఎంత టైం ప్రాక్టికల్గా పడుతుంది. సెట్ యువర్ గోల్. ఆ ప్లాన్ వేసుకోండి, స్టెప్ బై స్టెప్ ఫ్లో చార్ట్ వేసుకోండి. ఈ సంవత్సరంలో నేను ఈ టార్గెట్స్ రీచ్ అవ్వాలి. నీకు ఇన్కమ్ లేకనే ఇన్సల్ట్ చేస్తున్నారా, బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ షో క్రోర్స్ ఆఫ్ రూపీస్. రైట్, నీకు ఏదైతే ఇన్సల్ట్ చేశారో అదే రైట్. యూ కెన్ మేక్ అ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్. సాధించి చూపించాలి. సైలెన్స్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్. నేను మళ్ళీ చెప్తా, సైలెన్స్, గుడ్ సైలెన్స్, బ్యాడ్ సైలెన్స్ అని 2 ఉంటాయి. స్వీట్ సైలెన్స్ అండ్ డెడ్ సైలెన్స్. స్వీట్ సైలెన్స్ చూస్ చేసుకోండి బాబా. అవాయిడ్ దట్ పర్సన్ ఫర్ 2 years or 1 year or 3 years, డజంట్ మ్యాటర్. 10 years కూడా వేసుకోవచ్చు. ఇన్సల్ట్ని సరిగా హ్యాండిల్ చేయకపోతే చనిపోతారు కూడా సంజయ్. అండ్ నేను చూశాను, అండ్ మా నాన్నగారు ఆఫీస్లో దెర్ ఇస్ అ పర్సన్, అందరి ముందు హయ్యర్ అఫీషియల్ ఈయన తిట్టాడు అనమాట. ఆయన కింద చిన్న జూనియర్ అఫీషియల్స్ ఇంకా ఉన్నారు. సో హీ ఫెల్ట్ సో ఇన్సల్టెడ్. అలా ట్రైన్ వస్తుంటే ఆయన ట్రైన్ కింద తలకాయ పెట్టి దెన్ అండ్ దేర్ చనిపోయాడు. దెన్ అండ్ దేర్. వాట్ అబౌట్ ద ఫ్యామిలీ? వాట్ అబౌట్ దిస్ మ్యాన్స్ జాబ్? ఇప్పుడు హయ్యర్ అఫీషియల్ అన్నాడు, నువ్వు చనిపోయావు, నువ్వు వెళ్ళి వేరే బాడీ తీసుకుంటాడు, కొన్ని రోజులు కొట్టుమిట్టు ఆడతాడు, ఫ్యామిలీ సఫర్ అయింది. ఇక్కడ ఈయన ఫ్యామిలీ కూడా సఫర్ అయింది ప్యారలల్ గా. ఈవెన్ హీ ఈస్ టేకింగ్ ద, అంటే దిస్ ఈస్ ద స్టూపిడ్ రివెంజ్ వీఆర్ టేకింగ్ ఆన్ అదర్స్. నీకు నా గర్క నా ఘాట్క అంటారు, నీకు లాభం లేదు వాడికి లాభం లేదు, అట్లా తయారవుతుంది లైఫ్. నెవర్ టేక్ రాంగ్ డెసిషన్స్ వెన్ యు ఆర్ ఇన్సల్టెడ్. నెవర్. స్టే కామ్, హ్యావ్ ఎ ప్లాన్, ఎగ్జిక్యూట్ ఇట్. నీ లైఫ్లో జరగలేదు సంజయ్ ఇన్సల్ట్స్ అవ్వలేదా? చాలా. నా లైఫ్లో మస్తు ఇన్సల్ట్స్ అయినాయి. కెమెరామెన్ లైఫ్లో ఇన్సల్ట్స్ అవ్వలే? దిస్ ఈస్ అ కామన్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ సోల్. కమ్ ఆన్, వేకప్. ప్రతి సోలు ఇన్సల్ట్ లేకుండా గ్రోత్ ఉండదు. ఎవ్రీ సోల్, ఎస్, ఇట్ ఈస్ అ సక్సెస్ స్టెప్. మనకి అక్కడికి వెళ్ళడానికి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టెప్ తప్ప, నా గ్రోత్ ఇక్కడే అయిపోవాలంటే ఇక్కడ ఎంజాయ్ చేయండి. రైట్, గ్రోత్ ఉంది అని అంటే ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు గుర్తుందా, వాళ్ళకి ఇన్సల్ట్ అయ్యి ఉండకపోతే నేను ఈ లెవెల్ దాకా వచ్చి ఉండవని కాదు. This is a good thing that happens to us. Hundreds of insults, ma'am. Right? So there is no negative emotion, okay? Yeah. Insult is a good emotion if you have self-control. మన ఫోకస్ అంతా కూడా సెల్ఫ్ కంట్రోల్ మీద ఉండాలి. మ్యామ్ అంతేకాకుండా ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఏ విధంగా అంటే ఇన్సల్ట్ అయిన వాళ్ళు ఎంత కంట్రోల్లో ఉండాలో అది మీరు చెప్పారు. ఇన్సల్ట్ చేయకుండా అంతే కంట్రోల్లో ఉండడం కూడా ఎంతో ముఖ్యం. ఇన్సల్ట్ చేయకుండా అంటే నోటి దురద అంటాను నేను, నా భాషలో అయితే అదే. నేను హ్యాపీ లేను, వీడు ఎట్లా హ్యాపీ ఉంటాడు అన్నవాడే కదా అరిసి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు సపోజ్ బాస్ వచ్చాడు, బాస్ అని, ఓ మై గాడ్ బాస్ వచ్చాడు అందరం ఎక్కడికక్కడ కూర్చుంటాం. యా, అంటే హీ జనరేట్స్ ఫియర్ ఇన్ అస్. నేను పని చేయకపోతే నన్ను తిట్లు తిడతాడు అన్నది. అందులో వాళ్ళు ఉన్నారు పాపం, దట్ ఈస్ దేర్ చాయిస్. నో, నేను కోపంతో కంట్రోల్ చేయాలి అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ మనం ఏం చేంజ్ చేస్తాం? దేర్ ఇష్యూ. కోపం వల్ల అవ్వదు సంజయ్. ఇట్స్ హ్యాపెన్స్ విత్ లవ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకే కాదు, ఏ సోల్కైనా కూడా, అది యానిమల్ సోల్ అవని హ్యూమన్ సోల్ అవని, వీ వాంట్ లవ్, వీ వాంట్ రెస్పెక్ట్, వీ వాంట్ దట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. నువ్వు కోపం ఎంత ఇచ్చినా, నువ్వు ఇన్సల్ట్ ఎంత చేసినా నీ నుంచి మనుషులు పారిపోతారు. బికాస్ దే విల్ మేక్ నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది మన పైన.
సో బాగా కోప్పడే మనిషి చుట్టుపక్కల ఎవడు ఉండడు చూడు, పారిపోతుంటారు. ఇట్స్ బికాస్ దే మేక్ దేర్ ఓరా, వాళ్ళు అలాంటి ఓరా తయారు చేసుకుంటున్నారు. వీ కాంట్ చేంజ్ దెమ్. వాళ్ళు చెక్ చేసుకోవాలి. నా కోపం వల్ల మనిషి చనిపోయేదాకా రావద్దు అని వీళ్ళు కంట్రోల్ చేసుకోగలగాలి. ఇన్సల్ట్ అనేది వాళ్ళు ఇన్సల్ట్ లా చూడకుండా వాళ్ళ సక్సెస్ కి ఒక స్టెప్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఎవరీ పర్సన్ సక్సెస్ అవుతారని అనుకున్నాను. మీరు చెప్పింది కరెక్టే. అండ్ నా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ కూడా చూసుకుంటే ఈ విధంగానే ఉన్నాయి. అండ్ ఇన్సల్ట్ నేను ఎంకరేజ్ చేస్తాను. నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. 2 years బ్యాక్ నన్ను స్కూల్లో 2 రోజులు నిల్చోబెట్టారు. ఐ వాజ్ అ టీచర్ అండ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ టీచర్. 8 కి 8 periods ఇచ్చారు సంజయ్, జస్ట్ బికాస్ ఐ వాజ్ గివెన్ మోర్ సాలరీ. అండ్ అది ఎట్లుండేదంటే నాకు, ఐ వాజ్ రెడీ విత్ ఎనీ ఛాలెంజ్. ఓకే 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 అని. బట్ స్టిల్ అది ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు 2 days ఆఫ్ స్ట్రగుల్. నేను ఏ క్లాస్లో చెప్పానో ఆ క్లాస్ బయటే నేను ఒక పనిష్మెంట్ తీసుకున్నట్టుగా ఒక బెంచ్ పైన కూర్చోబెట్టారు. ఇట్ వాస్ వెరీ ఇన్సల్టింగ్ ఫర్ మీ. ఇంటికి వచ్చాక ఏడవడం తప్ప ఇంకేం లేదు. రూమ్ బయట నన్ను 1-2 hours వెయిట్ చేయించారు. నేను ఏదో పనిష్మెంట్ ఏదో తప్పు చేసినట్టు నన్ను చూపించారు. అది నాకు అప్పుడు అర్థం కాలే, 2 days తర్వాత అర్థమైంది. అప్పుడు నేను ఏం రాసుకున్నా అంటే, నెక్స్ట్ టైం ఈ స్కూల్కి నేను వెళ్ళేసరికి ఎలా ఉండాలి. అండ్ ఐ మేడ్ ఏ ప్లాన్. రైట్, 2 years తర్వాత నేనేం డిజైన్ చేసుకోలేదు, నిజంగానే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఐ రియలీ వెంట్ టు దట్ స్కూల్. ట్రస్ట్ మీ, యు నో హౌ ఐ వెంట్. I wore a coat. I went like a life coach. Okay. Welli, I wrote life coach. Because 2 years back, I was begging anamata school. మనం కూడా స్కూల్లో పిల్లల్ని ఇంప్రూవ్ చేద్దాము, మోటివేషనల్ స్పీకర్స్ని పిలుద్దాము, సార్ లైఫ్ కోచెస్ని పిలుద్దాము, మన పిల్లల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేద్దాము. టుడే ఐ మై సెల్ఫ్ బికమ్ అ కోచ్. ఇన్సల్ట్ ఎప్పుడు కూడా నెగటివ్ కాదు. ఇఫ్ యూ స్టే కామ్, దాన్ని నెగటివ్ తీసుకుంటాం, పాజిటివ్ తీసుకుంటాం, మన మీదనే ఉంటుంది అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.